జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ ఆయననే మనకు ముఖ్యం కాబట్టి హనుమాన్ చాలీసా చదివేంత సమయం లేదు కాబట్టి ధర్మానికి సంబంధించి మనకున్నటువంటి కొన్ని సూత్రాలు అనమాట. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన్ మార్గం మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో ధర్మదైవయే నమః సత్యస్వరూపిణం సర్వలోకహితకారిణం న్యాయ నిరతాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణం ధర్మదేవీం భజేహం సదా. ఇక్కడ మనకేంటంటే ధర్మము న్యాయమును కాపాడే దేవగణములన్నిటి కూడా మనకి ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు అందరూ కూడా వారు వచ్చి ఇక్కడ ఉన్నారు అని మనము మన మనసులో భావించుకోవాలి. శనైశ్వరుడు ఎవరైతే శని మహాత్ములు ఉన్నారో ఆయన మన మదిలందు నిలిచి ఉన్నాడు. అదేవిధంగా యమధర్మరాజు నిలిచి ఉన్నాడు. అదేవిధంగా వాగ్దేవి అనేటువంటి సరస్వతి మాత కూడా ఇక్కడ నిలిచి మనతో సత్యమే చెప్పిస్తును అని మనం నమ్ముతున్నాం. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర, జై శ్రీరామ్. ఇప్పుడు గిరీష్ భాయ్. జై శ్రీరామ్. వానరసేన తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా. నా పేరు గిరీష్ దారాముని. ఇది కేవలం ఒక దేవాలయానికి సంబంధించో లేకపోతే ఒక స్ట్రక్చర్కి సంబంధించో కాకుండా ఇది ఎన్నో హిందువుల ఆత్మ మాటలాగా మాట్లాడుతున్నాం, ఒక నమ్మకంలాగా మాట్లాడుతున్నాం, ఒక బాధ్యత ఇలా బాధై మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఆ భక్తాంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఆయన సన్నిధిలో. ఏదైతే ఇక్కడ వానరసేన తరఫు నుంచి నేను మాట్లాడుతున్నానో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞుని వానరసేన తరఫు నుంచి. అబ్సల్యూట్గా చట్టం మాట్లాడుతున్నాం, ఎవిడెన్స్ బేస్డ్ మాట్లాడుతున్నాం. ఇవాళ ఒక కోర్ ఇష్యూ ఏందనంటే 4 ఎకరాల 18 గుంటల జాగా అభయాంజనేయ స్వామి దేవాలయము. ఇవాళ గంభీరమైన ఆరోపణలు ఏందనంటే వానరసేన తరఫు నుంచి అక్కడ ఇల్లీగల్ డెమాలిషన్ జరిగింది. అసలు ఏది పట్టించుకోకుండా డెమాలిషన్ జరిగింది, ల్యాండ్ డైవర్షన్ జరిగింది, రెండు సీక్రెట్ అగ్రిమెంట్లు జరిగినాయి. అందులో ఒకటి బయట పెట్టిరు, ఇంకోటి పెట్టలే, అందుకే సీక్రెట్ అగ్రిమెంట్ అని చెప్పి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక అగ్రిమెంట్ దాచిపెట్టిరు అని అంటే మళ్ళీ ఇంటర్నల్గా ఏమన్నా కాంప్రమైజ్ అయినరా అని అనే గంభీరమైన ఆరోపణలకు అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు మాట్లాడాలి. లీగల్ ఫ్రేమ్వర్క్లా మనం మాట్లాడితే, చట్టాలను ఉద్దేశించి మాట్లాడితే భగవత్ సాక్షిగా ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారము మళ్ళీ ఆర్టికల్ 25 ఇంకా 26 గట్టిగా ఉల్లంఘన జరిగింది. ఏదైతే సనాతన ధర్మం నేను ప్రాక్టీస్ చేసుకొని ఫాలో అయ్యే సనాతన ధర్మాన్ని నువ్వు పాటించొద్దు, అక్కడ దేవాలయం లేదు అని చెప్పడం అనేది డైరెక్ట్ ఉల్లంఘన కాదా? మళ్ళీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే మనం మాట్లాడతామో 1991 అని రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది టెంపుల్ అనేది కంప్లీట్గా వైలేట్ చేసిర్రు. అంటే 1947 ఆగస్ట్ 15కి ఏదైతే టెంపుల్ ఉండాల్సిందో ఆ టెంపుల్ని విధ్వంసం చేసి అక్కడ ఒక స్ట్రక్చర్ కట్టడం అనేది ఇది దురదృష్టకరము. అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది డైరెక్ట్గా ఉల్లంఘన అయింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉల్లంఘన అయింది అని అంటే పూజించే ఆ దేవాలయానికి ఇంజురీ జరిగింది అని అంటే హిందువుల మనోభావాలకు అవుట్రేజ్ జరిగింది, అలా నమ్మకాలకు విధ్వంసం జరిగింది. ఎఫ్ఐఆర్ పెట్టినట్టే పెట్టినరు, ఛార్జ్షీట్లు ఏమైనాయి, ఎఫ్ఐఆర్లు ఏమైనాయి అనేది ఇప్పటిదాకా ఒక పెద్ద వింతైన చర్చ జరుగుతున్నది. క్లియర్ కట్గా ఈ చట్టాలన్నీ డిస్కస్ చేసుకొని మాట్లాడితే రెవెన్యూ చట్టాల ఉల్లంఘన జరిగింది, మున్సిపల్ చట్టాల ఉల్లంఘన జరిగింది, కంప్లీట్గా అనాథరైజ్డ్ డెమాలిషన్ జరిగింది. అనాథరైజ్డ్ డెమాలిషన్ జరిగింది అంటే ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. డ్యూ ప్రాసెస్ జియో కాడి నుంచి ఇవాళటి చర్చ వరకు ఎవరన్నా ప్రాసెస్ ఫాలో అయ్యిండ్రా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇది ఒక రికగ్నైజ్డ్ స్ట్రక్చర్, డ్యూ నోటీస్ లేదు, కోర్ట్ ఆర్డర్ లేదు, గవర్నమెంట్ ల్యాండు అసైన్ ల్యాండా ఇంతవరకు చెప్పరు, మాట్లాడరు. ఆధారాలు చూస్తే ఇంకో కొత్త కోణం బయటకు వస్తుంది. ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు, అసలు వాళ్ళకు రిజిస్టర్ చేసుకునే హక్కు ఎవరని ఇచ్చిండ్రా అని చెప్పి మాట్లాడితే లీగల్ ఫ్రేమ్వర్క్లా టెంపుల్ ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా మనకు ఆధారాలు ఉన్నాయి. టెంపుల్ ఉన్నదనే ఆధారాలు ఉన్నాయి, దానికి తాలూకా ప్రూఫ్లు ఉన్నాయి. కాకపోతే ఎందుకు కొంతమంది దీన్ని డిస్ప్యూట్ చేసిండ్రు అని అనేది ఇవాళటి చర్చ, ఇవాళటి డిస్కషన్ భగవత్ సాక్షిగా. దేవాలయాన్ని విధ్వంసం చేసిర్రు. సాక్షాత్తు సీతమ్మ వారిని రాముల వారికి చెంతకు చేర్చిన హనుమంతుడికే ఈ గతి పడితే హిందువుల మనోభావాలకు ఏమవుతుంది అనేది ఒక పెద్ద చర్చ. మళ్ళీ గవర్నమెంటు ఈ ల్యాండు ఆ బిల్డర్కి ఇచ్చింది అని చెప్పి చెప్తారు. ఆ ఫలానా బిల్డరు వ్యాలిడ్ ఒక జియో కాపీ ఏదన్నా పబ్లిక్లో వెరిఫై అయ్యేటట్టు చెప్పగలుగుతాడా? అగ్రిమెంట్లు సైన్ చేస్తే రెండు అగ్రిమెంట్లు ఎవడన్నా చేస్తాడా?
చేసిన అగ్రిమెంట్లు రెండు ఉంటాయా, ఇవి చేసినవి రిజిస్టర్ అయినాయా అని చెప్పి మాట్లాడితే ఒక ఒప్పందం రాసుకున్నారు, సీక్రెట్ ఒప్పందం. ఆ సీక్రెట్ ఒప్పందం ఏందనంటే దేవాలయం ఉండే 2000 గజాలు మేము ఇప్పిస్తున్నాము అని చెప్పి కొంతమంది స్వామిల పేర్ల రూపంలో 2000 గజాలు ఇవాళ దేవాలయానికి ఇప్పించిండ్రు. ఆ డాక్యుమెంట్ ఉందా అన్న? 2000 గజాలు ఇప్పించిండ్రు అని ఉన్నది. కాకపోతే ఇది కంప్లీట్గా అవాస్తవము అని చెప్పి ప్రభుత్వ లేఖలు కూడా క్లియర్ కట్గా చెప్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను మాట్లాడింది ఒక బహిరంగ ప్రకటన, ఈనాడు పత్రికలు వచ్చిన ప్రకటన. ఈనాడుల 3 ఫిబ్రవరి 2022 నాడు ఇది 2000 గజాలు ఇస్తున్నాము అని చెప్పి క్లియర్ కట్గా ఉంటుంది. ఇది ఇచ్చిన కథనము కార్ఖానా మీకు చూపించడం, ఇది ఈనాడు ప్రకటనలో వచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెమో నంబర్ 871 ప్రకారము కలెక్టర్ గారే దేవాలయానికి ఎండోమెంట్ని కంప్లీట్గా దేవాలయ భూములను జప్తు చేసుకోవాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఎప్పుడు ఇచ్చిండ్రు? 10/3/2022. 1304 గజాలు దేవాలయానికి ఎండోమెంట్ని కంప్లీట్గా తీసుకోమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పారు. మళ్ళీ అలా స్వామి గారు చెప్పింది కరెక్టా, ప్రభుత్వం చెప్పింది కరెక్టా, ఈ లెటర్ కరెక్టా, ప్రకటన అనేది కరెక్టా అనేది ఇవాళ చర్చ దైవ సాక్షిగా జరగాల. ఇది లీగల్ టెస్టు, మళ్ళీ ఇది గ్యాపు. మళ్ళీ అగ్రిమెంట్ కాడికి వస్తే ఫస్ట్ అగ్రిమెంటు ట్రాన్స్పరెంట్గా ఉన్నదా అని అంటే భక్తాంజనేయ స్వామికే తెలుసు, అభయ ఆంజనేయ స్వామికే తెలుసు. సెకండ్ అగ్రిమెంటు రిజిస్టర్ అయిందా లేదా, మళ్ళీ అది డిస్క్లోజ్ చేస్తున్నారా లేదా, దాన్ని ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అనేది బిల్డరు చెప్పాలా, రాసుకున్న అగ్రిమెంట్ హోల్డర్లు చెప్పాలా. గుండెల హనుమ గుట్ట మీద హనుమ అని చెప్పి మాట్లాడిన వాళ్ళ గుండెల లెక్కని ఇలా మాటలు వచ్చి మాట్లాడాలి. పార్టీస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో ఆ డౌట్ఫుల్ పార్టిసిపేషన్ ఏందో కంప్లీట్గా చట్టబద్ధంగా చర్చ జరగాల. నేను ఇప్పుడు చట్టబద్ధమైన చర్చకు వానరసేన ఆహ్వానం పలుకుతున్నది. ఇదంతా పబ్లిక్ ముంగట డిస్క్లోజ్ చేయాలా. ఇప్పటిదాకా మాట్లాడింది నేను అగ్రిమెంట్ అనాలిసిస్ మాట్లాడినా. ఇక చట్టాలు తన పని చేసుకుంటూ పోతాయి కాబట్టి, చట్టం కూడా అయ్యే చుట్టం కాదు కాబట్టి, మళ్ళీ టెంపుల్ డెమోలిషన్ అయింది. ఇది చట్ట ప్రకారం నేరమా లేకపోతే యాక్సెప్ట్ చేద్దామా? నా రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి, మళ్ళీ దాని మీద ఇలా చట్టం కార్యాచరణ తీసుకుంటుందా లేదా? ఇల్లీగల్గా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది, జియో కాపీ లేనిది, ఆ వెరిఫికేషన్లు ఎవరైనా మాట్లాడినరా లేదా? ఇదంతా చూస్తే ఒక కాన్స్పిరసీ లాగా కనిపిస్తలేదా మీ అందరికీ? నేను ఇలా వానరసేన తరఫు నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరిని అడుగుతున్నా. మళ్ళీ ఇలా గవర్నమెంటు ఇది పబ్లిక్ ల్యాండ్, టెంపుల్స్ ఎక్సెట్రా అని అంటారు, మళ్ళీ డ్యూ ప్రాసెస్ ఫాలో అయిందా? బిల్డరు ఈ ప్రాసెస్ తెలియకుండా కాంక్రీట్ జంగల్ అట్లెట్లా కట్టిండు నా హనుమంతుడి జాగల 4 ఎకరాల 18 గుంటలల్లా. మళ్ళీ హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరైతే మనం అందరం కలిసి ఉండాలనో, టెంపుల్ని దేవాలయాలను మనం కాపాడుకోవాలనో, ఇవాళ ఈ ఇంటర్నల్ గొడవలు ఎందుకు అనేది ఈ చర్చ భక్తాంజనేయ స్వామి సన్నిధిలా. ఈ నెగోషియేటర్ లెవెలు వీళ్ళకేమన్నా చట్టబద్ధత ఉందా, వీళ్ళు రాసుకున్న కాయిదాలకేమన్నా చట్టబద్ధత ఉందా, ఇవన్నీ ఆథరైజ్ అయినాయా లేవా? క్రిటికల్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి చట్టబద్ధంగా తీసుకుంటే. క్రిటికల్ రెడ్ ఫ్లాగ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇప్పటిదాకా నేను ఎమోషన్లు ఏం మాట్లాడినా అన్ని చట్టబద్ధంగానే మాట్లాడుతున్నాను. టెంపుల్ ఉంటే ఉన్న తర్వాత టెంపుల్ని ధ్వంసం ఎందుకు అయింది? బిల్డర్ అగ్రిమెంట్ ఎట్లా చేసుకున్నాడు, ఏ జియో ప్రకారం చేసుకున్నాడు, ఇది ఫస్ట్ పాయింట్. 2 అగ్రిమెంట్లు ఎందుకు రాసుకున్నారు తర్వాత పంచాయతీ అయితే? అసలు ఎవరు జాగిరం చేసుకున్నారు? భక్తాంజనేయ స్వామి మన కళలు వచ్చిండా, మళ్ళీ కళలు వస్తే ఏ జీపీఎస్ లొకేషనో చెప్పాలి, ఏడొచ్చిండో చెప్పాలా, ఏ టైంకి వచ్చిండో చెప్పాలా. మళ్ళీ ల్యాండ్ అనేది 4 ఎకరాల 18 గుంటల నుంచి 2000 గజాలకు వచ్చింది. 2000 గజాల నుంచి 1304 గజాలకు వచ్చింది. ఈ అంచెలంచెలుగా గజాలు ఎందుకు తగ్గుకుంటూ వచ్చింది? మళ్ళీ ఒప్పందం రాసుకొని పత్రికా ప్రకటన ఇచ్చిన స్వాములందరూ ఇవాళ ఎందుకు సైలెంట్ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. డెమాలిషన్ జరిగింది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటే ఇది చట్ట విరుద్ధంగా జరిగింది అని అంటే ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఈ ట్రాన్స్పరెన్సీ, ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంటు పబ్లిక్లోకి ఎందుకు డిస్క్లోజ్ అవుతలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇలా వానరసేన అడుగుతున్నది. మళ్ళా ఎవరెవరైతే ఇప్పటిదాకా గంభీరమైన ఆరోపణలు చేసి వానరసేన పైన దుమ్మెత్తి పోసినరో వాళ్ళందరూ వచ్చి ఇలా మాట్లాడాలి. ఏదో పోలీస్ స్టేషన్లో పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన ఇవాళ వానరసేన హెచ్చరిక జారీ చేస్తుంది గిరీష్ దారముని పేర్ల. ఏందనంటే తమాషాలు చేస్తున్నావా, నువ్వు తమాషాలు చేస్తున్నావా అని చెప్పి ఆ వీరాంజనేయ స్వామి దగ్గర నేను మాట్లాడుతున్నా. బిడ్డ తస్మాత్ జాగ్రత్త,
నీ దగ్గర ఒక పలుకుబడి ఉండొచ్చు, నా దగ్గర చట్టం ఉన్నది, చట్టం కూడా అయ్య చుట్టం కాదు. తమాషాలు చేస్తున్నావా అని చెప్పి నీకే నీ కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నా, నీ గుండెలలో గుణపాలు గుచ్చేటట్టు మాట్లాడుతున్నా, చట్టబద్ధంగా మాట్లాడుతున్నా, ఏం పీక్తో పీకు అని అన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ గడ్డి వీకే మాటలు బంద్ చేసాయి, సీదా ప్రకృతికి అనుకూలంగా క్లియర్ కట్గా వచ్చి మాట్లాడు. ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడతలేరు అని అంటే మళ్ళీ వాళ్ళందరూ నల్లముఖ పొల్ల కాదా అని అనేది ఇవాళ వానరసేన ఒక హెచ్చరిక జారీ చేస్తుంది, రిక్వెస్ట్ కూడా కాదు, చట్టబద్ధంగా జారీ చేస్తుంది. All the agreements from the first and second should be disclosed, and all the agreements related to the copies of the GOs related to the government orders have to be disclosed. Who are the persons involved and what is the authority for them has to be disclosed, and the respective Swamijis who have raised an FIR against Vanarasena should be present here, or the law also permits me to raise a criminal conspiracy against you, Mr. Swami. It is a clear cut indication. ఇది ఒక రిలీజియస్ ఇష్యూ కాదు, ఇది పొలిటికల్ ఇష్యూ అంతకంటే కాదు. వానరసేన కేవలం చట్టబద్ధంగా రూల్ ఆఫ్ లా మాట్లాడుతుంది, ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హిందూ మనోభావాలకు మద్దతై బలగమై నిలవడు అని చెప్పి అడుగుతున్నది. ఇవాళ మేము ఎవరి పక్షాన లేము, ఇవాళ మా హక్కుల పక్షాన మేము ఉన్నాం. క్లియర్ కట్గా చెప్పాలని అంటే నువ్వు ఏదైనా ఎఫ్ఐఆర్ చూపెట్టు, దాని మీద ఛార్జ్ షీటు మాట్లాడు, అంతేగాని ఫేర్ ఇన్వెస్టిగేషన్కి దారిది తప్ప ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఇలా చూసుకునేటోళ్ళు ఎవరు లేరు, వినేటోళ్ళు ఎవరు లేరు. జై వానరసేన, జై